स्वर्णोदय दीप्तिम् अखिल भुवन चैतन्य प्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం ఏంటంటే, మనం ఏ కార్యక్రమాన్నైనా ప్రారంభించే ముందు ప్రార్థన అనేది చేసి ప్రారంభించడం మన సంప్రదాయం కదా. ఈ ప్రార్థన వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి? అసలు ప్రార్థన అంటే ఏంటి? యస్యోత్తుంగతరంగ తాడితవియత్ సప్తార్ణవీయం జలం పాదాంగుష్టనకాగ్రమఘ్రమభవత్ భూమండలోద్ధారణే దంష్ట్రాకోటి కుటీరకోటరగతం త్రైలోక్యమబిందువత్ బ్రహ్మాండా ఇవ రోమకందనికరో వందే వరాహం హరిం. జపాన్లో ఎమిటో అన్న శాస్త్రజ్ఞుడు నీటిని ఘనీభవింప చేసే ముందు ప్రార్థన చేసి తరువాత ఆ నీటిని ఘనీభవింపజేశాడు. అలానే ప్రార్థన చేయకుండా నీటిని సాలిడిఫై చేశాడు. తరువాత ఆ రెండింటి యొక్క అణు నిర్మాణాన్ని పరిశీలించాడు. ప్రార్థన చేస్తూ పటికాన్ని ఘనీభవించినప్పుడు వచ్చినటువంటి రూపము చక్కగా సమమైన ఆకృతిలో సిమెట్రికల్గా ఉంది. చెయ్యకుండా ఘనీభవింపజేసినటువంటి క్రిస్టల్ స్ట్రక్చర్ అస్తవ్యస్తంగా ఉంది. మన శరీరంలో 70% ఆఫ్ అవర్ బాడీ ఈజ్ వాటర్. ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఈ సమస్త భూమండలాన్ని సృష్టించినటువంటి వరాహమూర్తిని తలుచుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు నాలో ఉన్నటువంటి చైతన్యము సక్రమంగా సరి అయిన దిశలోకి వెళ్ళి చెప్పే ప్రతి మాట సక్రమంగా ఉంటుంది. అందుకే ఏ ప్రవచనకర్త అయినా ఉపన్యాసం చెప్పే ముందు తన ఇష్టదైవాన్ని తెలుసుకుంటాడు. తద్వారా తన యొక్క మనస్సు బుద్ధి సక్రమంగా పనిచేసి యోగ కర్మసు కౌశలం అన్నారు. ఎఫిషియన్సీ ఇన్ ప్రొఫిషియన్సీ ఈజ్ యోగా. మనస్సు బుద్ధి రెండు కలవటం అంటే అది ఒక యోగం. అలా కార్యక్రమాన్ని ముందరికి తీసుకెళ్ళటం కోసం ప్రార్థనతో ప్రారంభిస్తాము. చాలా చక్కగా వివరించారు గురుగారు. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, యజ్ఞం సర్వఫలదాయిని అని అంటారు. యజ్ఞంతో మన అభిష్టాలన్నీ నెరవేర్చుకోవచ్చని, అలాగే యజ్ఞంతో వర్షాలు సైతం కురిపించవచ్చని అంటారు. అసలు యజ్ఞం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోత్విష్ట కామధుక్ దేవాన్ భావయతానేన తే దేవా భావయంతవః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. భగవద్గీత 3వ అధ్యాయం 10-11 శ్లోకాలు. ఈ సకల చరాచర సృష్టిని ఆరంభించాలని ప్రారంభించినప్పుడు మొట్టమొదట బ్రహ్మదేవుడు మనిషిని సృష్టిస్తూనే యజ్ఞాన్ని సృష్టించాడు. ఎందుకంటే తల్లి బిడ్డను ప్రసవించే ముందే తల్లి దేహంలో స్తన్యాన్ని ఏర్పాటు చేస్తాడు భగవంతుడు. ఎందుకంటే పుట్టినవాడికి ఆహారమే. అలానే భూమండలం మీద ఉద్భవించే జనుల యొక్క కోరికలను తీర్చటం కోసం యజ్ఞాన్ని ఆసరాగా చేసుకొని యజ్ఞాన్ని ఆచరిస్తూ నీ కోరికను నెరవేర్చుకో అని తెలియజేయటం కోసమే దేవాన్ భావయతానేన యజ్ఞం చేసి దేవతలను ఆవాహన చేసి నీ కోరికను తీర్చుకో. కోరిక తీరిన తర్వాత మళ్ళీ యజ్ఞాన్ని ఆచరించు. ఇలా యజ్ఞము ద్వారా కోరిన కోరికలన్నింటినీ నెరవేర్చుకోవచ్చు అని చెప్పటానికి మొట్టమొదటి ఉదాహరణ 1979వ సంవత్సరంలో తిరుమల కొండ మీద వర్షాలు లేక భక్తులను రావద్దు అని చెప్పేటువంటి అగత్యం ఏర్పడినప్పుడు అద్భుతమైన వరుణ యాగం చేసి కుంభవృష్టి వర్షాన్ని అక్కడ వాళ్ళు పొందారు. కేవలం తిరుమల కొండ మీద మాత్రమే వర్షం కురిసింది, పక్కన ఎక్కడా కురవలేదు. ఇంతకంటే పెద్ద ఉదాహరణ మనకు ప్రపంచంలో ఎక్కడ కనపడదు. కనుక వర్షాన్ని పొందాలన్నా కోరికలను తీర్చుకోవాలన్నా యజ్ఞం చేయాలి. యజ్ఞం చేసే ముందు కోరిక తీరాలి అంటే దశరథ మహారాజు పుత్రులను పొందాలని పుత్రకామేష్టి యాగం చేశాడు. పుత్రకామేష్టి యాగానికి ముందు అశ్వమేధ యాగం చేశాడు. ఎందుకు అశ్వమేధ యాగం చేయాలి? ఒకేసారి పుత్రకామేష్టి చేయొచ్చు కదా. అంటే నీ కోరిన కోరికలు నెరవేరకపోవడానికి అడ్డంగా వచ్చేది నువ్వు చేసిన పాపము ప్రారంభం. దాన్ని పోగొట్టుకోవాలంటే అశ్వమేధ యాగం, అనంతరము పుత్రకామేష్టి యాగం. ఇలా పాపాన్ని పోగొట్టుకుంటూ ఫలితాలను సక్రమంగా అందుకోవటం కోసం యజ్ఞయాగాదులు చేస్తూ జీవితాన్ని గడిపేటువంటి క్రమము సాంప్రదాయం భారతదేశంలో ఉండేది. మీకు సందేహం వస్తుంది ఏమంటే అప్పుడంటే వేదము మంత్రము యజ్ఞము ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు మాకెలా తీరుతాయి?
దానికి కూడా భగవద్గీత సమాధానం చెప్పింది. ద్రవ్యయజ్ఞాస్ తపోయజ్ఞ యోగయజ్ఞాస్ తథాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయ సంశ్రిత వ్రతాః. అంటే నీ దగ్గర ఉన్న ధనాన్ని అవసరమైన వాడికి నువ్విస్తే అది ద్రవ్య యజ్ఞం. అలానే నీ తపోశక్తితో నలుగురికి నువ్వు మార్గదర్శకం చేయగలిగితే అది తపోయజ్ఞం. అలానే యోగయజ్ఞం. ఇవన్నీ కావంటే మన ధర్మం కార్యక్రమంలో చెబుతున్న అన్ని విషయాలను సక్రమంగా వింటూ ఆచరించగలిగితే అది స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము అంటారు. ఇలా మనసును ప్రభావితం చేసేటువంటి ఇతర ఆకర్షణల నుంచి నిన్ను నువ్వు సంరక్షించుకుంటూ జీవితంలో ఉత్తమోత్తమైన ఫలితాలను అందుకోవాలని భావిస్తే యజ్ఞము చేయి అని చెప్పేదే భారతీయ జీవన విధానం. యజ్ఞు వై విష్ణు అని. ఆ విష్ణువు ఎవరో కాదు, యజ్ఞమే విష్ణువు అని అర్థం. విప్రాగావాశ్చ వేదాశ్చ తపస్సత్యం దమశమః శ్రద్ధా దయా తితీక్షాశ్చ క్రతవశ్చ హరేస్తనూహు అని రాక్షసులు కంసుడికి చెప్తారు దశమస్కంధంలో. అంటే యజ్ఞము అంటే ఆ శ్రీమన్నారాయణుడి యొక్క దేహమే. శ్రీమన్నారాయణుడి దేహం యజ్ఞం ఎలా అయింది అంటే సత్వగుణానికి నిలువెత్తు నిదర్శనము శ్రీమన్నారాయణుడు. 5 ఏళ్ల బాలుడి దగ్గరికి వచ్చి నరసింహ అవతారంలో నిన్ను రక్షించటంలో ఆలస్యం చేస్తే నన్ను క్షమించమన్నాడు. క్షంతవ్యమహం ఇది మే సమయే విలంబః. ఇలాంటి అద్భుతమైన సత్వ గుణం 5 ఏళ్ల బాలకుడితో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వచ్చి నన్ను క్షమించమని అడిగాడు అంటే అంతకంటే హైట్ ఆఫ్ హ్యూమానిటీ ఏముంటుంది చెప్పండి. ఇలా ఆయన యొక్క శరీరము యజ్ఞము అని చెప్పటానికి కారణం ఏమిటి అంటే యజ్ఞము అంటే త్యాగము అని అర్థం. త్యాగమయమైన జీవితాన్ని గడపటమే యజ్ఞాన్ని ఆచరించడం. ఇది మనం అర్థం చేసుకోగలిగితే మన ధర్మంలో ఎంత అద్భుతమైన విషయాన్ని మనం అవగతం చేసుకుంటామో తెలుసుకోగలుగుతాం. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే కత్తిరి అంటే ఏంటి? నిజ కత్తిరి, డొల్లు కత్తిరికి తేడా ఏంటి? సూర్యుడు మేషరాశిలోని భరణీ నక్షత్రం 3వ పాదంలో ప్రవేశించే సమయాన్ని డొల్లు కర్తరి అంటారు. ఎప్పుడైతే సూర్యుడు 3, 4 పాదాలు దాటి కృత్తికా పాదం నక్షత్రం 1వ పాదంలో ప్రవేశిస్తాడో అది నిజకర్తరి ప్రారంభంగా చెప్పబడుతుంది. ఈ విధంగా సూర్యుడు మేషరాశిలోని భరణీ నక్షత్రం 3వ పాదంలో తన ప్రయాణాన్ని ప్రారంభించి రోహిణీ నక్షత్రంలో 1వ పాదాన్ని దాటే వరకు ఉన్న కాలాన్ని కర్తరి అంటారు. కర్తరి అంటే కత్తెర అని అర్థం. ఏమిటి కర్తరి, ఏమిటి కత్తెర, దేనికి కత్తెర అంటే ఈ సమయంలో విపరీతమైన ఎండలు ఉంటాయి. సూర్యుడు ప్రచండమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ సమయంలో సామాన్యంగా వేసవిలోనే గృహ నిర్మాణ పనులను చేపట్టేటువంటి ఆలోచన కలిగిన పెద్దలు గృహ నిర్మాణం తలపెడితే పనిచేసేవారు ఎంత అవస్థపడతారు. వాళ్ళ యొక్క జీవితము ఎంత నరకప్రాయం అవుతుంది. అంత ఎర్రటి ఎండలో పనిచేయాలంటే కష్టం కదా. అంటే భారతీయ జీవన విధానంలో ధర్మాచరణ చేస్తూ ఎదుటివాడి గురించి ఆలోచించటం అనేది మొట్టమొదటి లక్షణం. పంచుకు తినటం భారతీయత, ఉంచుకు తినటం ఆసరి లక్షణం. అందుకే నువ్వు ఏసీ రూముల్లో చక్కగా ఉంటూ వాళ్లతో పని చేయించటం అనేది మంచిది కాదు అన్న విషయాన్ని ప్రజలకు తెలియచేయాలన్న సంకల్పంతో కర్తరిని నియమించారు. సామాన్యంగా ఇది ఎప్పుడు మే నెలలోనే వస్తుంది, ఒకరోజు అటు ఇటుగా. కారణం ఏంటి? అప్పుడే అశ్విని, భరణి, కృత్తిక ఇలా ఆ పాదముల యొక్క సంచారములు సూర్యుడు ప్రారంభమవుతాడు మేషరాశితో. కనుక కర్తరి యొక్క ఆంతర్యం తెలిసి ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేది మనకు ఈజీగా బోధపడుతుంది. చెట్లను నరకవద్దు, చెట్లను ఎప్పుడు నరకవద్దు. ఏదైనా నరకాల్సి వచ్చినా మీరు ఈ సమయంలో ఆ పని చేయవద్దు. తోటలు వేయవద్దు, నార తీయవద్దు, గృహ నిర్మాణములను చేపట్టవద్దు, బావులను చెరువులను తవ్వవద్దు. ఇలా మట్టి పనులు, రాతి పనులు ఏవి చేయకూడదు. ఏమి చేయొచ్చు? వివాహాది శుభకార్యాలు శుభ్రంగా చేసుకోవచ్చు, ఉపనయనం చేయవచ్చు, యజ్ఞయాగాది మండపాలను నిర్వహించుకోవచ్చు. ఇలా ప్రజాబాహుళ్యం ఆనందంగా వారి వారి కార్యక్రమాలను నెరవేరుస్తూ సామాన్యుడు కూడా సంతోషంగా ఉండటానికి అవసరమైనటువంటి ఆచారాన్ని వివరించేదే ఈ కర్తరి. అది డొల్లు కర్తరి అంటే మొదట్లో ప్రారంభమవుతాడు. రోహిణి 1వ పాదం దాటిన తర్వాత కాస్త చల్లబడతాడు. కనుక ఈ సమయంలో నిన్ను నువ్వు రక్షించుకుంటూ ఎదుటివాడిని రక్షించమని చెప్పేదే కర్తరి. ఎన్నో యుగాల నాటి పురాణ సాహిత్యం
ఈ తరానికి, నేటి ఈ సమాజానికి ఏ రకంగా ఉపకరిస్తుంది? అసలు పురాణం అంటే అర్థం ఏమిటంటే పురార్థం నవం కరోతి ఇది పురాణం. అంటే ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక జీవనానికి అన్వయించుకొని అభ్యుదయాన్ని ఎలా అందుకోవాలో తెలియజేసేది పురాణం. వెంటనే మీరు అంటారు, మీరు ఏదో చెప్పేస్తున్నారండి, ఎలా నమ్మాలి? మీరు పురాణ కథలు ఒక్కొక్కటి తీసుకోండి. నహుషుడు అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయన 100 యజ్ఞాలు చేసి ఇంద్ర పదవిని అధిష్ఠించడానికి అర్హత సంపాదించాడు. ఇంద్రుడు అదే సమయంలో ధర్మం తప్పి ఒక తామ్రతుడిలో కీటకంగా బ్రతకాల్సిన అగత్యం ఏర్పడింది. ఇప్పుడు ఈ నహుషుడిని చేసి ఇంద్ర పదవి ఇచ్చారు. ఎప్పుడైతే నహుషుడు ఇంద్రుడిగా మారాడో వెంటనే నాకు ఇంద్రుడి భార్య నా భార్య కావాలన్నాడు. అప్పటిదాకా ధర్మబద్ధమైన జీవనాన్ని గడిపి అప్పుడు పదవి దొరకగానే ఈ విధమైన విపరీతమైన ఆలోచనలు చేస్తున్న నహుషుడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బృహస్పతి అన్నాడు, ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపాడు కాబట్టి ఇంద్ర పదవి పొందాడు, ఇప్పుడు అధర్మబద్ధంగా ఆలోచిస్తున్నాడు కాబట్టి అథ పాతాళానికి చేరుకుంటాడు అని చెప్పి శచీదేవితో ఎవ్వరూ అధిరోహించని వాహనాన్ని అధిరోహించి ఆ నహుషుణ్ణి నీ దగ్గరికి రమ్మని చెప్పు అన్నాడు. అలానే కబురు పంపింది. అంటే నేను నహుషుడు చాలా సంతోషించాడు, శచీదేవి కూడా నన్ను ఇష్టపడుతుంది. మరి ఎవరు అధిరోహించిన వాహనాన్ని ఎలా అధిరోహించాలి? హంసను ఎక్కుదామంటే బ్రహ్మదేవుడు, ఎలుకను ఎక్కుదామంటే వినాయకుడు, వృషభాన్ని ఎక్కుదామంటే శివుడు, పోనీ మనిషిని ఎక్కుదామంటే కుబేరుడు సిద్ధంగా ఉన్నారు అని సప్తర్షులను పిలిచి నా పల్లకిని మోయమన్నాడు. అందరికీ వీడు ఇది ఎక్కడికి పోయే కాలం వీడికి అనుకున్నాడు. కానీ మరి ఇంద్ర పదవిలో ఉన్నాడు కాబట్టి చేయాల్సింది. వాళ్ళు ఆ పల్లకిని వేసుకొని వెళుతూ ఉంటే తొందరగా శచీదేవిని చేరుకోవాలన్న ఆలోచనతో ముందర నడుస్తున్నటువంటి అగస్త్యుడి వీపు మీద తంటూ సర్ప సర్ప అన్నాడు. సర్ప అంటే 2 అర్థాలు ఉన్నాయి. వేగము అని ఒక అర్థం, పాము అని ఒక అర్థం. ఒకసారి చూశాడు, 2 సార్లు చూశాడు, 3వసారి అగస్త్యుడు ఇంకా లాభం లేదు, వీడికి కామాతురాణం నా భయం నా లజ్జ అని నువ్వు సర్ప సర్ప అంటున్నావు కాబట్టి సర్పమై భూలోకంలో పడి ఉండదుగా కానీ శపించాడు. ఇది కథం. దీంట్లో ఏంటి మనం అర్థం చేసుకోవాలి అంటే విత్ హార్డ్ వర్క్ అండ్ డిటర్మినేషన్ యూ కెన్ రీచ్ హైట్స్, బట్ యూ నీడ్ క్యారెక్టర్ టు స్టే దేర్. అద్భుతమైన కృషి పట్టుదలతో అత్యున్నతమైన స్థానానికి చేరవచ్చు, కానీ ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలి అంటే నీలో శీలం అనేది ఉండాలి. ఇలాంటి అద్భుతమైన కథలు కోకళ్ళలో ఈ కథల ద్వారా పిల్లలకు అద్భుతమైన విజ్ఞానాన్ని అందించవచ్చు అని చెప్పేది పురాణం. అందుకే వెనకటికి ప్రతినిత్యము పురాణ శ్రవణం ఉండేది, పురాణ పఠనం ఉండేది. ఈరోజు పిల్లలకు మనం అందించలేకపోతున్నాం. అందుకని వాళ్ళకి వారి యొక్క భవిష్యత్తు మీద ఉన్నటువంటి ఆలోచన భగవంతుడి మీద ఉండటం లేదు. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్వికా, నువ్వు లాయర్వికా, డాక్టర్వికా అని మనం చెప్తున్నావు, కానీ నువ్వు మనిషివికా అని రాముడి కథ చెప్పగలుగుతున్నావా? లేదు. అందుకే పురాణం అనేది ఆధునిక సమాజానికి అత్యంత అవసరమైనటువంటి విజ్ఞానం అన్న విషయాన్ని మనం గమనించగలిగితే పురార్థం నవం కరోతీతి పురాణం అని పురాణానికి నిర్వచనం ఎందుకు చెప్పారు మనకు అర్థమవుతుంది. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే అమ్మవారిని పూజించేటప్పుడు కుంకుమను, అలాగే శివారాధన చేసేటప్పుడు భస్మాన్ని, ఇక సీతారాముల వారి కళ్యాణం లేదా వారి పూజ చేసేటప్పుడు అక్షతల్ని మనం మహాప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటాం, వాటిని చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం. వీటికి ఉన్నటువంటి ప్రశస్తి ఏంటో తెలియజేస్తారా? జానక్యః కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితాః న్యస్తారాఘవమస్తకేన విలసత్కుంద ప్రసూనాయితాః స్రస్తా శ్యామల కాయకాంతి కలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. ఈ శ్లోకాన్ని మనం ప్రతి శుభలేఖ మీద చూస్తాం. దీని అర్థం ఏమిటి అంటే శ్రీరాముడికి సీతమ్మకు పెళ్లి జరిగేటప్పుడు సీతమ్మ తన ఎర్రటి చేతుల్లోకి తెల్లని తలంబ్రాలు తీసుకోగానే అవి ఎర్రగా మారిపోయాయి. శ్రీరాముడి తల మీద వేసేటప్పుడు ఆమె చేతిలోంచి శ్రీరాముడి తల మీద పడేటప్పుడు తెల్లగా మారిపోయాయి. అక్కడి నుంచి ఆ నీలమేఘ శ్యామ విగ్రహం మీదకి చేరినప్పుడు ఇంద్రనీల మణులలాగా నీలంగా ప్రకాశించాయి. ఈ అక్షతలను ఎవరైతే తలుచుకుంటారో వారికి అన్ని శుభాలు కలుగుతాయని దీని అర్థం. ఇప్పుడు మనకు వచ్చే సందేహం ఏంటంటే కేవలం అక్షతలను స్మరించటం వల్ల ఎలా మనకు శుభం కలుగుతుంది అంటే కొన్ని పదార్థాలకు దైవీ శక్తిని గ్రహించే శక్తి ఉన్నది. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్
శాలీయాన్ తండులాన్ శుభాన్ అని అక్షతలను సమర్పిస్తూ మనం పూజ చేస్తాం. ఏదైనా ద్రవ్యం లేకపోతే ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి అంటాం. అక్షతలు ఒక్కొక్క ధాన్యము ఒక్కొక్క గ్రహానికి సంకేతం. మనకు సూర్యుడు గ్రహ దోషం ఉంటే గోధుమలు ఇవ్వాలి. అలానే గురుగ్రహం దోషం ఉంటే శనగలు దానం ఇవ్వాలి. చంద్రుడికి మాత్రమే బియ్యం ఇవ్వాలి. ఎందుకు అంటే చంద్రమా మానసో జాతః, నీ మనస్సును ప్రభావితం చేసేవాడు చంద్రుడు. అతను సక్రమంగా ఉండగలిగితే నీ ఆలోచన సక్రమంగా ఉంటుంది. అలా ఇది శ్రీ చాంద్రమానేనా అంటూ ప్రతి సంవత్సరం ప్రతిరోజు సంకల్పం చెప్పుకునే మనం ఎప్పుడైతే అక్షతల యొక్క మాహాత్యాన్ని గుర్తించగలుగుతామో, అందుకే సీతారామ కళ్యాణంలో ఉంచినటువంటి అక్షతలను ఇంటికి తెచ్చుకొని సంవత్సరం అంతా అవసరమైనప్పుడు ప్రమాదంలో ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకొని ప్రమాదం నుంచి బయటపడతాం. అలానే అమ్మవారి కుంకుమ సింధూరారుణ విగ్రహాం స్త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మృతముఖీన్ ఆపీనం వక్షోరుహాం అని మనం లలితా సహస్రనామంలో ఎర్రటి ఆ తల్లి యొక్క అద్భుతమైన రూపాన్ని తలుచుకుంటాం. దానికి ప్రతీక కుంకుమ. ఈ కుంకుమ మీరు కుంకుమ పూజ చేస్తూ అయిన తర్వాత ఆ కుంకుమను ప్రసాదంగా తీసుకొని ఇంటికి వచ్చి దాచుకొని సంవత్సరం అంతా దాన్ని ధరించే ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా ఏ దైవీ శక్తి అయితే నీ ఆరాధన వలన ఆవిష్కరింపబడిందో దానిని ఈ పదార్థములలో నిక్షిప్తం చేసుకొని సంవత్సరం అంతా ప్రమాదంలో ఉన్నప్పుడు ఆపద వాటిల్లినప్పుడు వాటి సహాయంతో బయటపడవచ్చని మనకు అద్భుతమైనటువంటి సాంప్రదాయం ఏర్పాటు చేయబడింది. అయితే ఆ కుంకుమను తయారు చేసేటప్పుడు రసాయనాలు వాడకుండా చక్కటి పదార్థాలతో కుంకుమను మనం తయారు చేసుకోగలిగితే, అలానే అక్షతలు కూడా చక్కగా ఎలా తయారు చేయాలో కూడా శాస్త్రం చెబుతుంది. అలా మనం వాటిని ఉపయోగించగలిగితే ఆ రెండింటి వల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనాలు దొరుకుతాయి. అలానే కొన్ని పదార్థాలకు వాటిని మనం చేత్తో కూడా ముట్టుకోం. నువ్వులు ఉన్నాయి, నూనె ఉంది, ఉప్పు ఉన్నది, వీటిని చేత్తో ఎత్తే మనం తీసుకోం. ఎందుకని అంటే వీటికి నీ కర్మను గ్రహించేటువంటి శక్తి ఉన్నది. నా ప్రారంధమే చాలా ఉంది. నీ ప్రారంధాన్ని నువ్వుల్లో పెట్టి నాకిస్తే నేను దాన్ని అక్కడ భరించను. కాబట్టి నేను చేత్తో ఇవ్వకు, పక్కన పెట్టి తీసుకుంటా ఉంటా. వీటి విచిత్రం ఏంటంటేనమ్మా, వీటిల్లో చాలా ప్రయోగాత్మకంగా నిరూపింపబడ్డాయి. సో కాబట్టి జీవితాన్ని గడిపేటప్పుడు అద్భుతమైన దైవీ శక్తిని ఆవాహన చేయగలిగినటువంటి పదార్థాన్ని, వృక్షాన్ని, ధాన్యాన్ని, దేవతామూర్తులను ఆశ్రయిస్తూ జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడుపుకునే ప్రయత్నం చేద్దాం. నవగ్రహాలని అనుసరించి, వాటి సంచారాన్ని అనుసరించి మనిషి యొక్క జాతకాన్ని చెప్తూ ఉంటారు కదా, అలా గ్రహాల యొక్క ప్రభావం మనిషిపై ఉంటుందా? ఏ రకంగా? చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. వేదము అఖిల ధర్మములకు మూలం. ఆ వేదానికి 6 అంగాలు ఉన్నాయి. శిక్ష, వ్యాకరణము, జ్యోతిష్యము, ఛందస్సు, నిరుక్తి, కల్పము అంటారు వాటి. అంటే అన్ని ధర్మాలకు, అన్ని విజ్ఞానాలకు ఆలవాలమైన వేదానికి అంగములు ఈ 6. వేదం ఏం చెబుతుంది జ్ఞానకాండలో అంటే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. వేదాంతంలోకి ఎక్కువగా పోను, కానీ అవసరం కాబట్టి ప్రస్తావన చేస్తున్నా. జీవుడు అంటే మ్యాటర్, జగత్తు అంటే టైం, ఈశ్వరుడు అంటే స్పేస్. స్పేస్లో ఇన్ని గ్రహాలు ఉన్నాయి. వీటి యొక్క ఆకర్షణ అన్ని జీవుల మీద ఉంటుందని సూర్య కళ, చంద్రకళల ప్రభావం వల్ల జీవుల స్పందన జరుగుతోంది అని బెన్నెట్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు నిరూపించాడు. ఇప్పుడు జీవుడు అంటే మ్యాటర్ని మనం డిఫైన్ చేయగలము, స్పేస్ అంటే భగవంతుడిని మనం డిఫైన్ చేయగలుగుతాం. టైంని ఎట్లా నిర్వచిస్తారు అంటే భూమి ఆకర్షణ ఉన్నంత వరకు, గ్రహముల ప్రభావము ఉన్నంత వరకు ఉనికి కలిగినది కాలము అని నిర్వచించారు. పురాణం కాదమ్మా నిర్వచించింది, సైన్స్. టైమ్ ఈజ్ ది యాక్టివేషన్ ఆఫ్ physical entity and remain activated until space fabric physical activation is in the form of electromagnetic waves or gravitational force. ఇది సైన్స్ టైంకి ఇచ్చిన నిర్వచనం. ఇప్పుడు
గ్రహముల ప్రభావము జీవుల మీద ఉంటుంది అంటానికి టైం స్పేస్ ఫ్యాబ్రిక్ని ప్రవచించి ప్రతిపాదించిన ఐన్స్టీన్ మనకు నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే టైంను గ్రహముల యొక్క ప్రభావం ద్వారా ఉండే ఉనికి అని మనం నిర్వచిస్తున్నప్పుడు ఆ గ్రహముల ప్రభావము ప్రతి జీవుడి మీద ఉంటుంది అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏం కావాలి? కాబట్టి F=m1m2/d². అంటే రెండు పెద్ద పెద్ద మాసులు ఉన్నప్పుడు వాటి మధ్య ఉన్న ఆకర్షణ శక్తి వాటి దూరం మీదకి అనులోమానుపాతంలో ఉంటుంది అని సైన్స్ చెప్తుంది. ఇలా అద్భుతమైన వైజ్ఞానికమైనటువంటి జ్యోతిష శాస్త్రము ఈనాడు కొన్ని కారణాల వల్ల కావలసినంత గుర్తింపును పొందటం లేదు. కారణాలు అనేకం ఉండవచ్చు, కానీ మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే వేదానికి ఉపాంగమైన జ్యోతిష్యము అద్భుతమైన ఋషుల చేత ప్రతిపాదించింది. పరాశరుడు కావచ్చు, జైమిని కావచ్చు, ఆ మాటకు వస్తే రావణాసురుడు కావచ్చు. వీళ్ళు అద్భుతమైన విజ్ఞాన శాస్త్రాన్ని జ్యోతిష రూపంలో మనకు అందించారు. కాబట్టి ఆ గ్రహాల ప్రభావం ఏమిటో తెలుసుకున్నాం. మీరు అంగారకుడు మంగళవారం నాడు గడ్డం చేసుకోవద్దు అంటున్నాను. ఎందుకని అంటే మంగళవారానికి కుజహోరతో ప్రారంభమవుతుంది మంగళవారం. ఆ కుజుడు ఎర్రగా ఉంటాడు, యుద్ధం అంటే ఇష్టం, రక్తం అంటే ఇష్టపడతాడు. ఇప్పుడు ఇన్ని మనకి ఎవరు చెప్పారు ఎర్రగా ఉంటుంది అంటే ఋషి చెప్పాడు. అక్కడికి పోయి చూశారు అంగారక విగ్రహాన్ని, అది ఎర్రగా ఉంది. ఎవరు చెప్పారు మరి? కొన్ని యుగాల క్రితం, సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితమే అంగారకుడు ఎర్రగా ఉంటాడు అన్న విషయాన్ని మనకు శాస్త్రం చెప్పింది. ఎర్రటి పదార్థాల జోలికి పోకు, ఇబ్బంది పడతావు అని కూడా చెప్పింది. ఇలా మీరు చెప్పుకుంటూ పోతే మీరు 100 మంది జాతకాలు నా దగ్గర తీసుకురండి. ఎవరెవరి యొక్క లగ్నంలో సూర్యుడు ఉంటాడో ఆ లగ్నానికి సూర్యుడి దృష్టి ఉంటుందో వాడికి బట్టతలన ఉంటుంది, తక్కువ జుట్టన్నా ఉంటుంది. ఇది 80 మంది విషయంలో నిజమవుతుంది. మీరు అంటారు మళ్ళీ శాస్త్రం అంటే 100 మందికి కావాలి కదండి, 80 మందికి అయితే. గ్రహాన్ని ఫలచారేణ సూచయంతి మనీషిణా కోవ్యక్త తారతమ్యస్య స ఏకం వేద సంవిధ అని పరాశరుడు జ్యోతిషేంద్రికలో రాశాడు. గ్రహముల యొక్క సంచారాన్ని బట్టి ఎవరికి ఏం జరుగుతుందో కొంతమంది చెప్పగలుగుతారు. ఖచ్చితంగా చెప్పగలిగినది బ్రహ్మదేవుడు ఒక్కడే. మీరు ఫ్యాక్టరీలో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంటుందన్న, అక్కడ వాళ్ళు ఆ షిఫ్ట్లో తయారు చేసే పదార్థాలకు సర్టిఫికేట్ ఎలా ఇస్తారు? అన్నీ చెక్ చేయరు. మొట్టమొదటి ఒకటి చెక్ చేసి ఇది బాగుంటే మిగతా అన్ని ప్రాబబిలిటీ. ఇది కూడా అంతే. అందుకే 80% ఇస్ కరెక్ట్. గ్రహ స్ఫుటాన్ని బట్టి మీరు ఇచ్చినటువంటి జాతకాన్ని బట్టి చెప్పగలుగుతాం. కాబట్టి గ్రహముల యొక్క ప్రభావము తప్పనిసరిగా జీవుల మీద ఉంటుంది. అమావాస్యకు పౌర్ణమికి ఆటుపోటులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయమ్మా? అది మళ్ళీ పెద్ద చర్చ. సరే, ఏదేమైనా గ్రహముల యొక్క ప్రభావము జీవుల మీద ఉంటుంది అన్నది సత్యం. గురుగారు, భగవంతుడికి అసలు రూపం అనేది లేదు అని వేదమే చెప్పిందని అంటారు. అలాంటప్పుడు వివిధ ఆలయాలలో వివిధ రూపాలలో భగవంతుడిని మనం ఎందుకు ఆరాధన చేస్తాం? నతస్య ప్రతిమా అస్తి అన్నది వేదవాక్యం. అంటే అతనికి రూపం లేదు అన్నారు, కానీ విగ్రహంలో ఆయన లేడని అంతటా ఆయన ఉన్నాడని చెప్పడానికి ఆయనకు రూపం లేదన్నారు. విగ్రహంలో కూడా ఆయన ఉన్నాడు అని యజుర్వేద సంహిత పాషాణ లోహ మణిమృణ్మయ విగ్రహేషు పూజా పునః భోగకరీహి ముముక్షోహో అని చెప్తుందమ్మా యజుర్వేద సంహిత. అంటే అర్థం ఏమిటి అంటే రాయితో, లోహంతో, మట్టితో చేసిన విగ్రహాలను ఆరాధించటం వల్ల, పూజ చేయటం వల్ల కావలసిన కోరికలన్నింటినీ నెరవేర్చుకొనవచ్చును అన్నది యజుర్వేద సంహిత చెప్తే, చెకోస్లోవేకియాకు చెందిన రాబర్ట్ పాప్లిట్ అనేటువంటి ధాతు రసాయన శాస్త్రవేత్త విగ్రహములలో, పంచలోహములతో చేసిన విగ్రహములలో దైవీ శక్తిని నిక్షిప్తం చెయ్యవచ్చు అని నిరూపించాడు. నిరూపించటమే కాకుండా ఇలా నిక్షిప్తం చేసినటువంటి శక్తి వలన అక్కడ ఒక అద్భుతమైన అజ్ఞాత శక్తి ఆవిష్కరింపబడుతుంది అని వాటికి సైకోట్రానిక్ జనరేటర్స్ అని పేరు పెట్టాడు. లాస్ట్ కొసమెరుపు ఏమిటంటే ఈ విజ్ఞానాన్నంతా నేను భారతీయ పురాణ వాంగ్మయం నుంచి నేర్చుకున్నాను అని చెప్పాడండి. కాబట్టి విగ్రహం అనేది చైతన్యం కలిగినది. రాయిలో కూడా చైతన్యం ఉందని ఆధునిక శాస్త్రం కూడా ఒప్పుకుంటాం. అలాంటి అద్భుతమైన విజ్ఞానాన్ని తెలుసుకున్న మనము రాయిలోకి రాముణ్ణి, శిలలోకి శివుణ్ణి ఎలా ఆవాహన చెయ్యాలో అర్థం చేసుకున్నాం, ఆరాధిస్తున్నాం, అనుకున్న కోరికలన్నింటినీ తీర్చుకోగలుగుతున్నాం. ఇలా
దైవీ ఆరాధనతో జీవితాన్ని ఎలా అద్భుతంగా మార్చుకోవచ్చో భారతీయ విజ్ఞానం, మన ధర్మం అని తెలియజేస్తుంది. గురుగారు, దీనికి అనుసంధానంగానే మరో సందేహం. పూజ అంటే ఏమిటి? మన సంప్రదాయంలోని పూజకున్నటువంటి ఆ పరమార్థం ఏమిటి? పూహ్ జాయతే అనేన ఇది పూజ అని పూజ అన్న పదానికి నిర్వచనం చెబుతుంది శాస్త్రం. అంటే ఏ ప్రక్రియను ఆచరించటం వల్ల అన్ని సంపదలు, అన్ని భోగాలు నీకు అందుబాటులోకి వస్తాయో ఆ ప్రక్రియ పేరు పూజ. ఈ పూజ ఎలా చేయాలి అంటే షోడశోపచారాలు, ఆ మాటకొస్తే చతుషష్ఠి ఉపచారాలు అన్నారు. అంటే 64 ఉపచారాలతో చేయమన్నారు. 64 ఉపచారాలు చేయడానికి మాకు సమయం లేదు అంటే షోడశ ఉపచారాలు: అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, ఆభరణము, గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, నీరాజనము, రాజోపచార, దేవోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార, ఇలా 16 ఉపచారాలతో ఆ దైవీ శక్తిని నువ్వు కనుక ఆరాధన చెయ్యగలిగితే నీ కోరికలన్నీ నెరవేరుతాయి. 16 కూడా చేయటం నాకు కష్టము అయితే 5 పూజలు మటుకు కంపల్సరీ చేయమన్నారు. తప్పకుండా భౌతికంగా చేయమన్నారు. ఎందుకంటే చాలా పూజలు మానసిక పూజలు ఉంటాయి. అక్కడ ఏం పదార్థాలు లేకపోయినా మనం అనుకుంటూ పూజ చేస్తాం, దాన్ని మానసిక పూజ అంటాం. కానీ మానసిక పూజలో కూడా గంధ, పుష్ప, ధూప, దీప నైవేద్యాలను ప్రత్యక్షంగా చేయమని చెప్పారు. ఇప్పుడు సందేహం ఏమొస్తుంది మనకి? చెయ్యటం వల్ల భోగాలు ఎలా వస్తాయి అంటే పిండాండము, బ్రహ్మాండము. బ్రహ్మాండము అంటే కనపడుతున్న సకల చరాచర సృష్టి, ఇది పంచభూతాలతో నిర్మితమైనది. పిండాండము అంటే మన దేహం, ఇది కూడా ఈ పంచభూతాలతోనే నిర్మితమై ఉన్నది. ఈ పిండాండానికి బ్రహ్మాండానికి అనుసంధానం కలగజేసేవి తన్మాత్రలు. ఇప్పుడు నువ్వేం చెయ్యాలి? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టానేంద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి అని భగవద్గీత చెప్తుంది. అందరము ఆ భగవంతుని అంశలమే. కానీ మన ప్రారంధాన వల్ల, సంచిత ఆగమ ప్రారంధ కర్మల ఫలితం వల్ల మనం అనుకున్నది మనం చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఏ విధంగా మన కోరికలను నెరవేర్చుకోవాలి అంటే ఆ బ్రహ్మాండంలో ఉన్న ఈశ్వర శక్తిని నీ యొక్క తన్మాత్రల ద్వారా, ఇంద్రియాల ద్వారా నీలోకి ఆవాహన చేసుకొని నీలోని కల్మషాన్ని కడిగివేసి అద్భుతమైన ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేయి. అందుకే అర్ఘ్యం సమర్పయామి. అర్ఘ్యము అంటే చేతులు కడుక్కోవటం. అర్ఘ్యాన్ని ఇవ్వటం వల్ల నీ చేతులు, కలన ఇంద్రియాలు శుద్ధి అవుతాయి. పాద్యం సమర్పయామి. పాద్యాన్ని అందించటం వల్ల చలన ఇంద్రియం శుద్ధి అవుతుంది. అభిషేకాత్ ఆత్మశుద్ధి. స్నానం చేయటం వల్ల ఆత్మశుద్ధి అవుతుంది. గంధాత్ పుణ్యం, ధూపాత్ ఐశ్వర్యం, దీపాత్ జ్ఞానం. ఇలా ఒక్కొక్క ఉపచారం వల్ల కలిగే ఒక్కొక్క ప్రయోజనాన్ని మనకు శాస్త్రం తెలియజేసింది. అందుకే పూజ చేయటం వల్ల అద్భుతమైనటువంటి సంపదలను, ఆనందాన్ని అందుకోవచ్చు అన్నది భారతీయ జీవన విధానంలో మనం తెలుసుకుంటాం సత్యం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మయుతమైనటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణ. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.